Hello guys, ఎట్లున్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నోమాడిక్ సామ్ వ్లాగ్స్. సో గైస్ మనం ఇప్పుడు కార్ల కేవ్స్కి వచ్చినాం. ఎన్ని కార్లు ఉన్నాయి చూడండి. కార్ల కేవ్స్లో కార్స్ కాకపోతే ఇంకేముంటాయి? రోడ్ అయితే చాలా ఘాట్ రోడ్, మంచిగా చూద్దాం. ఎక్స్పీరియన్స్ ఘాట్ రోడ్ మంచిగానా? ఇది అసలు బైకులు ఆపిర్రు. అది ఓలా ఎక్కుతుంది. వాళ్ళు ఎక్కితే ఆయకయ్యా అడుగుదాం మనం కూడా ఈ కారు మెల్ల ఒక సెకండ్. గుంజు 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 అంతే. ఆటో ఎక్కుతుంది. గ్యాస్ ఆటో ఎక్కుతుంది. పెట్రోల్ బండి ఎక్కలేదు. వాడు ఇంకో గ్యాస్ ఆటో. పార్కింగ్ అలా పోయి పెట్టేద్దాం. ఏంద్ర గులిపోతుందా? ఎట్లయింది? స్లైడ్ అవుతుందా? బాగా కార్లో కేసు అంటే కార్లో వచ్చి ఆరామ్స్ చూసుకొని వెళ్ళిపోవచ్చు అనుకున్నా, కానీ కార్ పోతుంది. ఇక్కడ ఒకసారి క్యూ చూడండి. ఆ క్యూని చూసిన తర్వాత మాకేమనిపిస్తుంది అంటే బయటకి దండం పెట్టుకొని కేవ్స్లోకి వెళ్ళిపోదాం అనిపిస్తుంది. మంచిగా పెద్ద డిస్ప్లే పెట్టారు. దమ్ము కాదు, ఆ క్యూని చూసినాక దమ్ము వస్తుంది నాకు. అరే డోరా ఏంటారు అంత పెద్ద ఉంది అది బండలో. టెంపుల్ చాలా ఈరోజు ఏదో మంచి రోజు ఉన్నట్టుంది, అందుకే చాలా మంది ఉన్నారు. అండ్ కేవ్ ఇది నెక్స్ట్ లెవెల్ ఉంది. ఆ పిల్లర్ చూడరు ఒకసారి. అయిపోయింది బ్యాలెన్స్ అవుట్ అయిపోయింది.
వ్యూ బాగుందా? ఇప్పుడు అడ్వెంచర్ ఏంటంటే కార్ తీసుకొని మళ్ళీ కిందికి వెళ్ళడం అడ్వెంచర్. నెక్స్ట్ ఏంటి అనేది డీప్ డిస్కషన్ జరుగుతుంది. ఎక్కడికి? నాసిక్ టు మహాబలేశ్వర్. బ్రహ్మగిరి మందిరాన్ని చేసుకున్నాం. చాలా రిస్కీ, బాగానే నడిపిస్తుందిరా పాప. అందరూ పాపాకి పరి ఉండరు బావా. నయమేరా బ్యాలెన్స్. నేను ఒకసారి ఈడ మెహదీపట్నం దగ్గర చూసిన ఒక అమ్మాయి ఏం నడిపింది తెలుసా స్కూటీ. అబ్బా క్రేజీ. అందరు మన స్వాతిలా ఉంటారు. అది కాదు, నేను ఇప్పుడు వచ్చిండు వికాస్ గాడు, మేమిద్దరేమో ఒకటి ఫంక్షన్ ఉంటే ఫంక్షన్కి వస్తున్నాం రిసెప్షన్ కి. మేము జావా మీద ఎంత స్పీడ్ కొడితే ఆమె స్కూటీ మీద అంత స్పీడ్ కొడుతున్నది. చెవేళ్ళ దాటింది నాకు వచ్చిన దగ్గర 20-25 కిలోమీటర్ దాకా. నిన్నటికంటే 10 times బెటర్. చాలా బాగుంది ఫుడ్. ఇక్కడ ట్రై. అరే నువ్వు చెప్పుదా రివ్యూ. అరే ఆగరే, కెమెరా ఎట్లా ఇంకా చెప్పు. ఏం చెప్పాలా? ఫుడ్ ఎట్లా ఉంది? ఫుడ్ బాగుంది కానీ జీరా రైస్ బాగాలేదు. ఎందుకు ఏమైందా? ఉన్నది ఉప్పు కారం ఏం వేయడంలా ఇస్తుంది కదా వాళ్ళ. అంటే కొంచెం అది ఉంది, అది ఏమంటారు అంత ఒక నియర్లీ ఓన్లీ. అరే A few moments later. ముగ్గురు వాడుతున్నారు. గట్టిగా అరుద్దాం, భయపెడతాం. సో గైస్, ప్రస్తుతానికైతే నాసిక్ వచ్చేసాము. నాసిక్లో ఈరోజు నైట్ స్టే చేసి ఇక్కడ నుండి రేపు త్రయంబకేశ్వర్ అండ్ హరిహర్ ఫోర్ట్ అనుకుంటున్నాము. బట్ నాట్ షూర్ వెళ్తామా లేదా అనేది, అందరూ ఎక్కగలరా లేదా అని ఆలోచించుకొని అది డిసైడ్ అవుతాము. ఆ తర్వాత నియర్ బై ఉన్న లొకేషన్స్ చూద్దాం. ఈరోజు అనుకున్నవి ఏమీ చేయలేదు బికాజ్ అసలు లోనావాలలో అంత ఇంట్రెస్టింగ్ థింగ్స్ అయితే ఏమీ లేవు. మీరు కనుక వస్తే పక్క సీజన్లోనే రావాలి. మా లోనావాల వస్తే, నార్మల్ టైంలో వస్తే నథింగ్, అసలు బోరింగ్ అంటే బోరింగ్ ఉంటుంది. ఎండ కొడతా ఉంటుంది. ఈరోజు మాకు అసలు ఇంట్రెస్ట్ లేదనమాట. సో ఎక్కడ వెళ్ళలేము, ఏం చేయలేం. కాకపోతే కార్లా కేవ్స్ ఒకటి చూసాము. అక్కడ అమ్మవారు ఉన్నారు. ప్రతి సోమవారం ఫుల్ రష్ ఉంటుందంట. సో సోమవారం తప్పించి మిగతా డేస్లో ప్లాన్ చేసుకుంటే ఈవెన్ మీరు కార్ పార్కింగ్ చేయడానికి కూడా, బైక్ పార్కింగ్ చేయడానికైనా అన్నిటికీ ఇబ్బందే ఉంటుంది. క్రౌడ్ కూడా ఫుల్ ఉంటుంది. దర్శనం కోసమే కనుక మీరు వెళ్తే ఏకవీర అమ్మవారు ఉంటుంది. సో అక్కడ ఉండే అమ్మవారి పేరు ఏకవీర. సో అమ్మవారి దర్శనం కోసం మాత్రం మీరు వెళ్ళాలనుకుంటే మాత్రం క్యూ చాలా ఉంటుంది, చాలా పెద్ద క్యూ ఉంటుంది. చూపించాను ఆల్రెడీ మీకు వీడియోలో. సో మీరు బెటర్ ఏంటంటే సోమవారం కాకుండా రిమైనింగ్ డేస్లో ప్లాన్ చేయండి. అండ్ అక్కడ చాలా కేవ్స్ ఉంటాయి. అక్కడ ఏంటంటే గ్రేట్ ఆర్కిటెక్చర్, అది ఒక పెద్ద బండని తొలిచి అంత డిజైన్స్ చేయడం. అంటే అక్కడక్కడ ఏంటంటే ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కొంచెం రినోవేట్ చేశారు. సిమెంట్ అక్కడక్కడ కనబడుతుంది. బట్ అంటే అప్పటివి కదా, ఇప్పటివరకు అలా ఉండడమే గ్రేట్ యాక్చువల్గా. సో కొన్ని ప్లేస్లో అయితే రిస్ట్రిక్షన్ పెట్టారు, పోనివ్వలేదు. అది చూసేసుకున్న తర్వాత ఇంకా మేము లంచ్ చేసేసి ఇంకా డైరెక్ట్ నాసిక్ వచ్చేసాము. ఆన్ ది వేలో మనకు షిరిడి కూడా ఉంటుంది. షిరిడికి మళ్ళీ ఒక 20 kilometers మనం డైవర్షన్ తీసుకోవాలి రైట్ సైడ్. అలా
నాసిక్ వస్తుంటే రైట్ సైడ్ మళ్ళీ ఒక 20 కిలోమీటర్స్ డైరెక్షన్ తీసుకుని వెళ్ళి దర్శనం చేసుకుని రావాలి. సో ఎలాగో నైట్ అయింది, నైట్లో అయితే దర్శనం అవ్వదు. మళ్ళీ అక్కడ వెయిట్ చేసి మళ్ళీ మార్నింగ్ అక్కడ దర్శనం చేసుకునేసరికి లేట్ అవుతుంది. మళ్ళీ అక్కడ నుండి మళ్ళీ నాసిక్ రావాలి. నాసిక్ నుంచి త్రయంబకేశ్వర్ అన్నీ అంటే లేట్ అవుతాయి అనేసి సో షిరిడీని స్కిప్ చేసాం. జ్యోతిర్లింగాలు మనకు 3-4 ఏమో ఉంటాయి మహారాష్ట్రలో. సో ఒకటి త్రయంబకేశ్వర్ రేపు వెళ్తాము. ఇంకోటి మనము అక్కడ నుంచి లోనావాల నుంచి నాసిక్ వస్తుంటే భీమాశంకర్ అని కూడా ఇంకో టెంపుల్ అయితే ఉంటుంది. సో ఎలాగో నైట్ అయిపోయింది కదా, అన్నీ అంటే అవ్వదు అనేసి రేపటికైతే మేము ఈరోజు ఇక్కడ నైట్ స్టే చేస్తాం. స్టే చేసి రేపు మార్నింగ్ లేచి త్రయంబకేశ్వర్ చూసుకుంటాం. అలాగే ఇంకా నియర్ బై ఏమన్నా సైట్ సీయింగ్ ఉంటే అవి చూసేసుకొని మోస్ట్లీ రేపు వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. రేపు కనుక బాగా ఇంట్రెస్టింగ్గా జరిగితే ఇట్ మైట్ ఎక్స్టెండ్, అంటే ఇంకొక 1 డే ఎక్స్టెండ్ అయ్యే ఛాన్స్ ఉంది. లేదంటే రేపటితో ప్యాకేజ్ చెప్పేసి వెళ్ళిపోవడమే. హైదరాబాద్కి మళ్ళీ నైట్ జర్నీ అయిపోతుంది. సో ప్రస్తుతం మేమైతే ఇక్కడ నాసిక్ రాగానే ఒక రూమ్ తీసుకున్నాం, 2 రూమ్లు తీసుకున్నాము. అరౌండ్ 2000 చేంజ్ పడింది. అది నేను డీటెయిల్స్ కింద ఇస్తాను మీకు ఎంత పడింది ఏంటనే ఎగ్జాక్ట్గా. హోటల్ నేమ్ వచ్చేసి రాధిక హోటల్. కార్ పార్కింగ్ ఉంది కానీ లిమిటెడ్గా ఉంది. పర్లేదు, రూమ్స్ బాగానే ఉన్నాయి. ఒక డీసెంట్ ఉండొచ్చు మనకు ఆ బడ్జెట్లో. ఒక నైట్ అలా స్టే చేసి వెళ్ళిపోవడానికి డీసెంట్గా ఉంది. ఇప్పుడు నాకు చాలా స్లీపీగా ఉంది. సో ఏదైనా లైట్గా ఫుడ్ తీసుకొనేసి పడుకుంటాం, రెస్ట్ తీసుకుంటాం. రేపటికి ఫ్రెష్గా మళ్ళీ స్టార్ట్ చేస్తాం. సో అది ఈరోజుకి జరిగిందంతా. హోప్ఫుల్లీ మీకు ఈ వ్లాగ్ కనుక నచ్చుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు నోమాడిక్ శామ్ వ్లాగ్స్. ఇందులో నా కజిన్స్ నేను అంత ప్రాపర్గా ఇంట్రడ్యూస్ చేయలేదు, వ్లాగ్లో కనిపించారు కదా. సో రేపు ఇంట్రడ్యూస్ చేస్తాను, మోస్ట్లీ అందరు ఇంట్రడ్యూస్ చేస్తాను రేపు. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది నా కమెంట్స్లో చెప్పండి. దట్స్ ఇట్ ఫర్ ది డే. ఇది డే 1, డే 2 ఎలా జరుగుతుంది అనేది రేపు చూద్దాం. ఓకే, బాయ్. ఇలాంటి ట్రావెలింగ్ కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.